పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. అందరు నిలబడి పాడరు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపుదు, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ी जो इसको करो, मान में कतरा कोई ना हो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. All the best books to read is the Bible. దయచేసి కూర్చోండి. లూకా సువార్త 23వ అధ్యాయం. దయచేసి బైబిల్స్ తీయండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం అందరం కలిసి చదువుతాం. ఆరాధన కొరకు ఆరాధనలో ప్రవేశింపక మునుపు మనము పరిశుద్ధ గ్రంథమైన ఈ యొక్క దేవుని గ్రంథముల నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. మనందరికి బాగా తెలిసిన వాక్యము, కొంతమందికి కంఠస్థం కూడా, అయినా పర్వాలేదు, ఒకసారి చదువుతాం. లూకా సువార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. మరొక పర్యాయం నేను చదువుతున్నాను. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. గుడ్ ఫ్రైడే సందర్భంగా, ఈ యొక్క శుభ శుక్రవారం సందర్భంగా యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీ అందరికీ ఆహ్వానం. సో మీ అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా మీ మధ్యలోకి వచ్చినందుకు నాకు ఇంకా సంతోషంగా ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుని ఆరాధన చేస్తాం. సో ఆరాధన చేయడానికి ముందు కొంత దేవుని వాక్యాన్ని మనము చూసుకుంటాం. దేవుని వాక్యాన్ని చూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. సో ప్రతి పండుగప్పుడు దేవుని ఆరాధన చేయాలి. ప్రతి పండుగప్పుడు దేవుని ఆరాధన చేయాలి అని యావడు ఉంది. సంఖ్యాకాండం 28, 26. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 26వ వచనము. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున, అనగా వారముల పండుగ దినమున. ఎంత మంచిది ఉంది కదా, వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యం తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమి పండుగ దినమున. అందుకే పండుగ దినమున మనకేముంటాయి, ఆరాధన అనేది మన చర్చిలో ఉంటుంది. సో పండుగ దినమున గుడ్ ఫ్రైడే పండుగ, ఈస్టర్ పండుగ, క్రిస్మస్ పండుగ. సో కాబట్టి పండుగ దినమున ఏం చేయాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఇంకెప్పుడు చేయాలని చూడండి, 2వ వచనం 28:2 సంఖ్యాకాండం. నీవు ఇశ్రాయేలీయులకు ఈలాగు ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యుద్ధకు తెచ్చుటకు
జాగ్రత్త పడాలి. సో ఆరాధన అంటే ఏమీ లేదు, అక్కడనే ఉంది ఆహారం, దేవునికి ఆహారం పెట్టడం. ఆరాధన అంటే దేవునికి ఆహారం పెట్టడం. నేను ఆరాధన చేస్తున్నాను అంటే నా దేవుని కడుపు నింపుతున్నాను అని అర్థం. నేను ఆరాధన చేయట్లేదు అంటే నా దేవుని ఉపవాసం పెడుతున్నా అని అర్థం. ఉంది కదా. నీవు ఇశ్రాయేలీయులకు ఇలాగ ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారము. ఆరాధన అంటే దేవునికి ఆహారం పెట్టడం. నేను కనుక ఆరాధన చేయకపోతే నా దేవుని ఉపవాసం పెట్టినట్టు. ఒక పూట ఉపవాసం ఉంటే ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా? ఒక్క పూట ఉపవాసం ఉంటే మనిషికి మైండ్ పని చేయదు. నరాలు, ఈ తలలో ఉన్న నరాలన్నీ తెగిపోతున్నట్టు అనిపిస్తుంది ఒక పూట ఉపవాసం ఉండకపోతున్నాయి. అదేవిధంగా మనం ఆరాధన చేయకపోతే ఈ బైబిల్ దేవునికి కూడా అంతే బాధ, అంతే నొప్పి, అంతే వేదన. ఉపవాసం పెడుతున్నావా నీ దేవుని? ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగాన్ని, సమర్పణని, ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని స్మరించుకొని అవన్నీ తలంచుకొని మనం ఆరాధన చేయడానికి వచ్చినాం. సో కాబట్టి ఆరాధన అంటే దేవునికి ఆహారం పెట్టడం అని అర్థం. ఆరాధన అంటే ఏదో వారంకి ఒకసారి గీడికి వచ్చి ఆరాధన చేసడం కాదు. 3వ వచనం 28:3 సంఖ్యాకాండం. మరియు నీవు వారికి ఇలాగూ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపంగా ప్రతిదినము. ఎప్పుడు ఆరాధన చేయాలన్నా ఆన్నే ఉంది. ప్రతి దినము మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆరాధన అంటే ఏదో ఇక్కడికి వచ్చి అందరి మధ్యలో కూర్చొని గట్టి అయిన స్వరంతో ఆరాధన చేయడం కాదు. ప్రతి దినము ఉదయాన్నే లేవగానే మనం యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆరాధన చేయాలి. 4వ వచనం. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దానిని. ప్రతి దినము ఆరాధన చేయాలి, ఉదయకాలము ఆరాధన చేయాలి, సాయంకాలం కూడా ఆరాధన అనేది చేయాలి. ఆరాధన అంటే ఏదో వీడికి వచ్చి చేస్తున్నామని కాదు. ప్రతి దినము ఉదయకాలము అలాగే సాయంకాలం. 9వ వచనం 28:9. విశ్రాంతి దినమున అంటే వారంలో ఒకసారి విశ్రాంతి దినమున కూడా మనము దేవుని ఏం చేయాలమ్మా? ఆరాధన అనేది చేయాలి. ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం. నేను ఇప్పుడు ఈరోజు పొద్దున ఇంటికి రాగానే నా చేతికి బాటిలో వాటర్ ఇచ్చాను. వాటర్ ఇవ్వగానే నేను థ్యాంక్ యూ నాన్న అన్నాను. దానికి ఆ బాబు ఏమన్నాడు? ఎక్కడ వెల్కమ్ అని అన్నాడు. నేను ఆయనకి థ్యాంక్ యూ చెప్తే ఆ బాబు ఏమన్నాడు? వెల్కమ్ అని అన్నాడు. సో ఆరాధన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి థ్యాంక్ యూ చెప్పడం. మనం ఎంతగా యేసుక్రీస్తు ప్రభుల వారికి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారు? వెల్కమ్, 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 వెల్కమ్. ఓ మై సన్ వెల్కమ్, ఓ మై డాటర్ వెల్కమ్. యేసురావు నరకంలో కూర్చొని వెల్కమ్ అంటున్నాడు. యేసురావు నరకంలో కూర్చొని వెల్కమ్ అంటుండా, స్వర్గంలో ఉండి వెల్కమ్ అంటుండా? ఆరాధన చేసే వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? గమనిస్తున్నారా? మరి ఎందుకు ఆరాధన అంత ప్రాముఖ్యము? సామాన్యమైన మానవుడు నాకు సహాయం చేస్తే నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్ యూరా నాయనా అని నేను వానికంటే మళ్ళీ వాడు రిటర్న్ నాకు వెల్కమ్ అని అంటాడు. దేవుడు అనడా? జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మంచితనాన్ని అంతా మనకు చూపిస్తా అంటున్నాడు. సో కాబట్టి ఆరాధన అంటే దేవుడికి థ్యాంక్ యూ చెప్పడం. ప్రతిరోజు ఆరాధన చేయాలి, ఉదయం మందు సాయంకాలం మందు ఆరాధన చేయాలి. దాని తర్వాత 11వ వచనం 28:11. నెల నెలకు మొదటి దినమున ప్రభువా, పోయిన నెల అంతా నువ్వు నన్ను కాపాడినావు, ఈ నెల మొదటి దినం కృపచేత మరో నూతన మాసాన్ని నాకు ఇచ్చినావు అని మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి. 24వ వచనం. ఆ 7 దినములలో ప్రతి దినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమ ద్రవ్యమును ఆహారంగా అర్పించవలెను. సో కాబట్టి ప్రతి దినము దేవుణ్ణి ఆరాధన చేయాలి. వారములో మొదటి వారం విశ్రాంతి దినమున ఆరాధన చేయాలి. నెలలో మొదటి దినం దేవుణ్ణి ఆరాధన చేయాలి. 26వ వచనం మనం చదువుకున్నాం కదా, 28, 26 ఆడ 2 విషయాలు ఉన్నాయి.
మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున. సో ప్రథమ ఫలములు అంటే మీకు అర్థమైందో కాలేదు, కానీ నేను నెలంతా పనిచేస్తే నాకు ఏమొస్తుంది? జీవితం వచ్చిన మరో క్షణం దేవుని ఆరాధన చేయాలి. ప్రథమ ఫలములు అంటే అదే. చేనులో పంట వేసిన వ్యక్తి ఆ పంట రాగానే ఆ పంటలో నుంచి కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చినారంట పాత నిబంధన కాలంలో. వారు నీ జీవితం రాగానే నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావా? ప్రభువా నువ్వు నా జీవితం ఇచ్చిన నువ్వు వందనాలని, దాని అర్థం అదే. ప్రథమ ఫలములు అంటే అదే. దాని తర్వాత పండుగ దినం. 5 పాయింట్లు వచ్చినాయి కదా. సో కాబట్టి ఇవి ఆరాధనకు సంబంధించిన ఒక అధ్యాయంలో ఉన్న మాటలు. ప్రతి దినము దేవుణ్ణి ఆరాధించాలి. వారంలో మొదటి రోజు ప్రతి విశ్రాంతి దినము ఆరాధన చేయాలి. నెలలో మొదటి రోజు ఫస్ట్ మంత్ వచ్చిందంటే దేవుణ్ణి ఆరాధన చేయాలి. దాని తర్వాత ప్రథమ ఫలములు, నాకు జీవితం రాగానే నేను దేవుణ్ణి ఆరాధన చేయాలి. ప్రతి పండుగ దినమున మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. సో ఆరాధనకి బైబిల్లో చాలా 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 ప్రాముఖ్యత ఉంది. మొట్టమొదట ఆరాధన చేసిన వ్యక్తి కయ్యూను, హేబేలు. కయ్యూని యొక్క అర్పణ అంగీకరింపబడలేదు, హేబేలు యొక్క అర్పణ అంగీకరింపబడింది. కయ్యూని యొక్క అర్పణ ఎందుకు అంగీకరింపబడలేదో దానికి 7 కారణాలు ఉన్నాయి బైబిల్లో. హేబేలు యొక్క అర్పణ ఎందుకు అంగీకరింపబడిందో దానికి కూడా 7 కారణాలు ఉన్నాయి. మళ్ళీ I can tell you 14 reasons why the Lord has not accepted the worship of Cain and why he has accepted the worship of Abel. మనం కూడా ఆరాధన చేస్తే ఆ 2 పనులు దేవుడు చేస్తాడు. మనం ఆరాధన చేస్తుంటే ఒకటి ఆయన అంగీకరిస్తాడు, లేకపోతే తృణీకరిస్తాడు. ఒకటే ఒక కారణం చూస్తాం. ఆదికాండము 3:17లో ఆ యొక్క మాట అనేది ఉన్నది. ఎందుకు దేవుడు కయ్యూని యొక్క అర్పణని అంగీకరించలేదు అనే దానికి ఒక కారణం ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నది. చదవండి. నీ నిమిత్తము ఈ నేల శపింపబడి ఉన్నది. కయ్యూను తీసుకొచ్చిన అర్పణ నేల పంటలో నుండి తీసుకొని వచ్చినాడు. శపింపబడ్డ అర్పణ తీసుకొని వస్తే దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు చెప్పండి? శపింపబడ్డ నేలలో నుండి శపింపబడ్డ అర్పణ తీసుకొని వస్తే ఈ బైబిల్ దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? ఏబేలు ఏం తీసుకొచ్చిండు? ఏబేలు ఏం అర్పణ అర్పించిండు? తన మందలో నుండి క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చి ఆయన రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. ఓ ప్రభువా నేను పాపాత్ముని, మా అమ్మ నాయన నీ సన్నిధిలోనే ఉన్నారు, నీ కళ్ళ ఎదుటనే వాళ్ళు ఉన్నారు, నీ కళ్ళ ఎదుట నువ్వు ఆజ్ఞాపించిన ఆజ్ఞని అతిక్రమించి పాపం చేసి నీ సన్నిధి నుండి బయటకు వచ్చేసినారు. మేమంతా పాపాత్ములము, పాపినైన నన్ను కరుణించు ప్రభువా, ఈ పాపాత్ముని క్షమించు. పశ్చాత్తాప హృదయంతో ఆ యొక్క హేబేలు దేవుని సన్నిధికి వచ్చినాడు. అందుకే బైబిల్లో రాయబడదు హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చినాడు అంట. మా అమ్మ నాయన మాకు చెప్పినారు, మేము దేవుని సన్నిధిలోనే ఉన్నాం, ఆ మహిమగల దేవుని సన్నిధిలో ఆయన స్వరము వింటూ ప్రతిదినము ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే ఆయన ఆజ్ఞ అతిక్రమించి మేము బయటకు వచ్చేసినాం. పాపాత్మునైన నన్ను క్షమించు ప్రభువా. అక్కడ దేవునికి కావాల్సింది బలి. ఆ సంగతి హేబేలు తెలుసుకున్నాడు, కయ్యూను తెలుసుకోలేకపోయినాడు. అందుకే కయ్యూని యొక్క అర్పణ అనేది అంగీకరింపబడలేదు, హేబేలు యొక్క అర్పణ అనేది అంగీకరింపబడింది. సో కాబట్టి హేబేలు అర్పించిన ఆ యొక్క అర్పణ మందలో నుండి క్రొవ్విన వాటిని అర్పించినాడు. అంటే సాక్షార్థంగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు చనిపోతాడు అని అర్థం అన్నమాట. ఒక పాపి అయిన మానవుడి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోవాల్సి వచ్చింది కదా. సో మనం ఒక ఆరాధన కొరకు మనము ఒక వచనం చదువుకున్నాము. సో ఆ వచనం ఏదో వచనం కాదు, యేసు ప్రభు సిలువలో పలికిన మొట్టమొదటి వచనం అన్నమాట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని
క్షమించు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ అనేది ఎంత అద్భుతంగా ఉందో ఆ ఒక్క వచనంలోనే మనకు మంచిగా అర్థమవుతుంది అనమాట. తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియకుండానే చేస్తున్నారు. అన్నీ మేము ఏదో మంచిగా చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అది వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. కాబట్టి వీరిని క్షమించు అని ఈ యొక్క దేవుడు సిలువలో పలికిన మొట్టమొదటి మాట అది. సో దేవుని ప్రేమ ఎలాంటిదో చూస్తాం. గలతీ 2:20. ఒక వ్యక్తిని దేవుడు మంచిగా ప్రేమించినాడంట. సో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యేసుప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు అని అందరికీ చెప్తున్నాడు. వ్యక్తిగతంగా సువార్త చెప్తూ యేసుప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాడు. సంఘంలో నిలబడి వాక్యం చెప్తూ కూడా యేసుప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాడు. దాని తర్వాత సంఘాలకు పత్రికలు రాస్తూ కూడా అదే మాట చెప్తున్నాడు. యేసుప్రభు నన్ను ప్రేమించినాడు. నిజానికి చెప్పాలంటే ఆ వ్యక్తి ఒక హంతకుడు. ఎవరైతే చర్చికి పోతారో వాళ్ళందరినీ చంపుతూనే ఉన్నాడు, వాళ్ళందరినీ బంధిస్తూనే ఉన్నాడు, వాళ్ళందరినీ చెరసాలలో వేస్తున్నాడు. ఆ వ్యక్తి చెప్పిన మాట గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, చూస్తారా, నన్ను ప్రేమించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న నిన్ను కానీ, నిలబడ్డ నన్ను కానీ, లోకంలో ఉన్న వాళ్ళందరినీ వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నాడు. ఆయనకు పక్షపాతం అనేది లేదు. పక్షపాతము చూపించకుండా మంచిగా అందరినీ సమానమైన ప్రేమతో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమిస్తున్నారన్నమాట. సో నన్ను ప్రేమించి, నిజాన్ని చెప్పాలంటే ఈ లోకంలో తల్లి ప్రేమ ఎంత గొప్పదో కదా. తల్లి ప్రేమ చాలా గొప్పది. అందరూ అసలు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళైనా ఎరగని వాళ్ళైనా తల్లి ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్తారు. జనవరి 22వ తారీఖు ఇదే సంవత్సరం నాకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. కన్న తల్లి కూడా దగ్గరికి రాలేదు. అర్థమైందా మీకు? నన్ను కన్న నా తల్లి నవమాసాలు మోసి నేను చిన్నగా ఉన్నప్పుడు ఏడుస్తే అయ్యో పోరనికి ఆకలి అవుతుందని ఆమె రొమ్ము పాలు ఇచ్చింది నాకు. కన్ను తల్లి కూడా నా దగ్గరికి రాలేదు. నాకు పాజిటివ్ వచ్చింది, నా భార్యకి పాజిటివ్ వచ్చింది, నా 2 పిల్లలకు కూడా జనవరి 22వ తారీఖు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. నా తల్లి నా దగ్గరికి రాలేదు, నా తండ్రి కూడా. లోకంలో మనుషుల ప్రేమ గిట్లుంటారు. మరి ఇప్పుడు నా దగ్గర ఎవరున్నారు? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ కరోనా వైరస్ ఏం చేసిందంటే నా లోపల ఉన్న యేసు ప్రభుని చూసింది. చూడగానే దానికి వంక పెట్టి పారిపోయిన నా దగ్గర నుంచి. వాయములు మీ లోపల యేసు ప్రభు ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ గొప్ప దేవుడు నా లోపల ఉండడం చూసి అది లోపలనే చచ్చిపోయాడు. మళ్ళీ ఫిబ్రవరి 1కి నెగిటివ్ వచ్చేసింది. అది చూసిరా, యేసు ప్రభు యొక్క గొప్పతనం తెలుసుకోండి. ఆయన మన లోపల ఉంటే ఎంతో ధైర్యంగా మనం ఈ యొక్క లోకంలో గడుపుతాం అన్నమాట. కన్న తల్లి కూడా నా దగ్గరికి రాలేదు. మరి కనీసం పిల్లనిచ్చిన అత్తమామ నన్ను రావాలి కదా. వెరీ వెరీ డేంజర్. అమ్మ మీ అమ్మ నాయన దగ్గరికి వస్తలేరు, మేము వస్తాము. తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే యు ఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్. నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నావు. నీ ప్రాణం అంటే నీకు చింత లేదా, నీకు ప్రేమ లేదా? నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టి నా ప్రాణం మీదకి వచ్చేసరికి నీ రోగం నాకేడ అంటుకుంటుందా అని నువ్వు రాలేవు. అసలు ఈ లోకంలో తనను తాను ప్రేమించుకునని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది యేసు ప్రభు ఒక్కడే. తనను తాను ఆయన ప్రేమించుకోలేదు. ఆయన ఈ లోకానికి వచ్చింది నీ కొరకు, నా కొరకు. ఆయన ఈ లోకంలో పుట్టింది నీ కొరకు, నా కొరకు. ఆయన ఈ లోకంలో బ్రతికింది కూడా నీ కొరకు, నా కొరకే. ఆయన ఈ లోకంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యములు, సూచక క్రియలు చేసింది కూడా నీ కొరకు, నా కొరకే. మన కొరకు ఎవరు బతుకుతారు? మా అమ్మ ప్రేమ అర్థమైంది కదా ఇప్పుడు మీకు. మన ఆయన ప్రేమ కూడా అర్థం కాలేదా? నాకు కూడా అర్థం. నీకెవరు కారు ఈ లోకంలో.
నీ దగ్గరికి ఎవరు రారు కూడా. గుర్తుపెట్టుకో, యేసు ప్రభు ఒక్కడే. ఆయన వాగ్దానం చేసినాడు కాబట్టి ఆ వాక్యం చదువుకుంటా నాకు మా ఆఫీస్లో కూడా నువ్వు వర్క్ ఫ్రమ్ హోమే తీసుకోవాలి అన్నారు. ఆఫీస్కి రాకు అన్నారు. ఎవరు దగ్గరికి రాలేదు. కాబట్టి తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఈ లోకంలో నీకు ఎవ్వరు కూడా కారు, నీ దగ్గరికి ఎవరు కూడా రారు. నన్ను అందరూ ప్రేమిస్తున్నారు అని అనుకుంటే నువ్వు మోసపోతున్నావు. ఒకసారి నీకు పాజిటివ్ వస్తే అప్పుడు అందరు ప్రేమ అర్థమవుతుంది నీకు. ఎంతో మంచిగా ప్రేమిస్తున్నారు. ఏపీసీ 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఒకటి, యేసు నన్ను ప్రేమించినాడు, నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు చదివిన వచనం, మిమ్మును ప్రేమించి మీ కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. 5:25 ఏపీసీ. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను ఏదైనను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. 3 వచనాలు మనం చూసినాము. ఒకటి, వ్యక్తిగతంగా నన్ను ప్రేమించినాడు, నిన్ను ప్రేమించినాడు. రెండవది, మిమ్మును ప్రేమించినాడు. మూడవది, సంఘాన్ని ప్రేమించినాడు. యోహాను సువార్త 3:16 అందరికీ తెలుసు. దేవుడు లోకమును ప్రేమించి. ఎవరిని ప్రేమించలేడు దేవుడు? ఇప్పుడు చదివిన 3 వచనాలలో కూడా తన్ను తాను అర్పించుకొనెను, తన్ను తాను సమర్పించుకొనెను, తన్ను తాను ప్రాణ త్యాగం చేసినాడు. ప్రేమ అంటే త్యాగం, అది బైబిల్ చెప్తుంది. ఆ త్యాగాన్ని మన పట్ల ఎవ్వరు కూడా చేయలేరు, కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారే. నువ్వు ప్రేమించాలి అని అంటే నువ్వు యేసు ప్రభు దగ్గరికి రా. ప్రేమ గురించి నేర్చుకోవాలి అని అంటే నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావాలి. నీకు ప్రేమ అంటే ఏందో తెలుసుకోవాలి, ప్రేమ యొక్క నిర్వచనం నాకు చెప్పండి అని అంటే నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు అర్థమవుతుంది. ప్రేమ అంటే త్యాగం. తన్ను తాను ఆయన సమర్పించుకున్నాడు, రిత్తుగా చేసుకున్నాడు, ఒక బలిగా అయిపోయినాడు. అది అసలైన ప్రేమ అంటే. యేసుక్రీస్తు ప్రభుల వారు నిజంగా ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో శ్రమలు అనుభవించి ఆయన ఆ శిలువ మీదకి ఎక్కినాడనమాట. సో ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే అది. మనందరం చేసిన తప్పులన్నీ, మనందరం చేసిన పాపాలన్నీ ఆడిపోయినాయంటే యేసు మీదకి వెళ్ళిపోయింది. సో పాత నిబంధన కాలంలో లేవియాకాండం 1 అధ్యాయము, 2 అధ్యాయము, 3 అధ్యాయము, 4, 5 అధ్యాయాలు చదివితే మనకు మంచిగా అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు దహన బలులు అర్పిస్తున్నారు. దహన బలులు అర్పించేటప్పుడు ఏం చేయాలంట, సో కలంకము లేని ఒక గొర్రె పిల్లని తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి దాని మీద చేయి పెట్టాలి. దాని మీద చేయి పెట్టి వీడు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలంటే ఆ యొక్క వాళ్ళు చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకుంటే ఆ పాపాలన్నీ ఆ యొక్క గొర్రె మీదకి వెళ్ళిపోతాయి. ఆ గొర్రెని చంపేయాలి. వీనికి ఏమొచ్చింది అప్పుడు? పాపక్షమాపణ అనేది అప్పుడు వచ్చిందన్నమాట. తప్పు ఎవరు చేసిండ్రు? నేను పాపాలు చేస్తే ఎవరు బలైపోయిండ్రు? సాదృశ్యంగా నూతన నిబంధనకు వచ్చేసరికి ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. సో మనం చేసిన పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వీపు మీదకి వెళ్ళిపోయినాయి అన్నమాట. సో కాబట్టి మనం సావాల్సిన దానికి బదులు యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినారు. మనము శిక్ష పొందాల్సిన దానికి బదులు యేసు ప్రభు శిక్ష పొందినాడు అనమాట. సో కాబట్టి దాన్నే మనము సువార్త అని అంటున్నాం. సో కాబట్టి ప్రభువా, నేను చేసిన పాపాలన్నీ, నేను చేసిన దోషాలన్నీ ఏం చేసినావంటే నువ్వు భరించినావు. సో కాబట్టి ప్రేమ గురించి తెలుసుకోవాలి అంటే మనం యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి రావాల్సింది. సో కాబట్టి సిలువ అనేది దేవుని యొక్క ప్రేమను మనకు చూపిస్తుంది. ఆ యొక్క సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్తాన్ని వదులుకున్నారు, అన్నీ కోల్పోయినారు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే
మనము చేసే పాపాలు, ఎటువంటి పాపాలు దేవుడు క్షమించినాడో అవన్నీ, అంటే తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని అన్నాడు. కాబట్టి సో మనం చేసే పాపాలు ఏ రేంజ్లో ఉన్నాయి, బైబిల్లో ఎట్లున్నాయి, బైబిల్ ఏం చెప్తుంది, అవన్నీ చూసుకొని మనం తొందరగా ఏం చేస్తామంటే ఆరాధనలోకి ప్రవేశిస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. మనం చేసే పాపాల రేంజ్ ఎట్లున్నదో చూడండి. ఇటువంటి పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమించేసినాడు అనమాట. లూకా సువార్త 7:47. ఆమె విస్తారంగా ప్రేమించాను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్తున్నాను. మనందరం విస్తారంగా పాపాలు చేస్తున్నామంట. అసలు బార్డర్ అనేది లేకుండా, హద్దులు అనేవి లేకుండా విస్తారంగా మనం పాపాలు చేస్తూనే ఉన్నాం. ఈమె విస్తారంగా పాపాలు చేసింది కాబట్టి విస్తారమైన పాపాలు క్షమింపబడదు అని యేసుప్రభువు అంటున్నాడు. ఈమెకి మనకి పెద్ద తేడా ఏం లేదు. మనం అందరం కూడా ఏం చేస్తున్నామమ్మా? విస్తారంగా పాపాలు చేస్తున్నాం. ఎవరు అడ్డుకున్నా సరే నేను చేసే తీరుతా, ఎవడు అడ్డు వస్తాడో చూస్తా. అందుకే నువ్వు చేస్తుంటే ఎవరు ఆపేది లేదన్నట్టు విస్తారంగా మనము పాపాలు చేసుకుంటూ కూర్చుంటాం. అందుకే యేసుప్రభువు శిలువ మీద ఆ మాట పలికినాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు కాబట్టి వీళ్ళని ఏం చేయాలంటే క్షమించు. 32:21 నిర్గమకాండం. 32:21 నిర్గమకాండం. అప్పుడు మోషే, నువ్వు ఈ ప్రజల మీదకి గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగగా, అహరోను, నా ఏలినవాడ, నీ కోపం మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాటని వెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన వాడకు ఈ మోసే ఏమాయనో మాకు తెలియదని. అందుకు నేను, ఎవరి యొక్క బంగారం ఉన్నదో వారు దాన్ని 30వ వచనం 32:30 నిర్గమకాండం. మరునాడు మోసే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక. 31వ వచనం. అప్పుడు మోసే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి. మనం పాపాలు చేస్తుంటే లోకస్తులంతా గొప్పగా చెప్పుకోవాలన్నమాట. అట్లా గొప్పగా పాపాలు చేస్తున్నాం మనం. చిన్న చిట్టుగా పాపాత్ములు గొప్పగా చెప్పుకోవాలి మనం చేసిన పాపాల గురించి. ఒకటి, విస్తారంగా పాపాలు చేస్తున్నాం. రెండోది, గొప్పగా పాపాలు మనము చేస్తున్నాం. మూడోది చూడండి ఎట్లుందో. కీర్తనలు 25:11. కీర్తనలు 25:11. వాయమ్మనే అర్థమవుతుందా మీకు వాక్యము? బహుఘోరమైన పాపం అంట. విస్తారంగా పాపాలు చేస్తున్నాము, గొప్పగా పాపం చేస్తున్నాము, బహుఘోరం. గిడ చేసేటోళ్ళకి ఏం చేయాలి చెప్పండి? చదవండి. 25:11. కీర్తన 25:11. నా పాపము బహుఘోరమైనది. చాలా ఘోరంగా పాపాలు చేస్తున్నాం. నేరాలు ఘోరాలు అట్లా ఆ రేంజ్లో చేస్తున్నాం అన్నట్టు పాపాలు. ఇటువంటి పాపాత్ములకు ఏం చేయాలో చెప్పండి. హోషేయ 4:7. హోషేయ 4వ అధ్యాయము 7వ వచనం. కలిమి కలిగిన కొలది అధిక పాపం. ఇంతకుముందు చేసిన పాపాలు చాలా ఉన్నాయిరా ఆయన అంటే ఇంకా అధికంగా చేస్తూనే వెరీ వెరీ డేంజర్ కదా. సో ఈ పాపం అనేది చాలా డేంజర్, వెరీ వెరీ డేంజర్. నిజానికి చెప్పాలంటే నేను పాపం చేస్తున్నా అన్న సంగతి నాకు కూడా తెలియదు. నేను ఆఫీస్లో ఒకసారి ఏం చేసిన అంటే లంచ్ టైంలో లంచ్ హాల్లోకి వెళ్ళినాను. ఆ హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది.
ఒకే ఒక టేబుల్ మీద 2 చైర్లు ఉన్నాయి. ఆల్రెడీ ఒక అమ్మాయి కూర్చున్నది. ఆమె ఎదురుగా ఒక సీట్ ఖాళీ ఉంటే నేను పోయినాను బాక్స్ తీసుకొని. ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగాను. కూర్చోండి అని అన్నాడు. నేను బాక్స్ ఇచ్చి కళ్ళు మూసుకొని ఏదో 2 నిమిషాలు ఇట్లా అని బాక్స్ ఓపెన్ చేసి బాక్సు తింటున్నా. మీరు క్రిస్టియనా అని అడిగింది. అవునండి అని అన్నా. నేను క్రిస్టియనే. మరి నువ్వు ప్రార్థన చేసుకొని తింటున్నావా అని అన్నాడు. అంటే ప్రార్థన చేసుకోవాలంటే నెత్తి మీద చున్నీ వేసుకోవాలి కదా. యాడుంది చున్నీ? చున్నీ యాడుంది చెప్పు. ఆడికి పోయింది నీ చున్నీ. ఎందుకు వేసుకురాలు? మీ అందరికీ వాక్యం మంచిగా తెలుసు కదా. ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుడు పాపం చేసినప్పుడు ఫస్ట్ వాని బట్టలే ఊడిపోయినాయి. ఈరోజు నీ ఒంటి మీద చున్నీ లేదు అంటే నువ్వు పాపం చేస్తున్నావా, పవిత్రంగా ఉన్నావా? యేసు ప్రభువుని నమ్ముకోని. అందుకే చెప్పిన, మనం పాపం చేస్తున్నాము అన్న సంగతి మనకు తెలియదు అది. కానీ అందుకే యేసు ప్రభు సిలువలో మొట్టమొదటిసారి ఫస్ట్ మాట అది పలికినాడు. చున్నీ వేసుకోరు, ఇంకా ఏం వేసుకోరు. ఆ బ్రదర్స్ కూడా గట్టనే ఉన్నారులే, కానీ చెప్తూ మంచిగా ఉండదు. అధికంగా పాపం అంటే మనం చేస్తున్న పాపాల గురించి ఆ రేంజ్లో అట్లా అందరు గొప్పగా చెప్పుకోవాలన్నమాట. అది కీర్తనలు 85 2. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఘోరంగా పాపం చేసినా, అధికంగా పాపం చేసినా, విస్తారంగా పాపం చేసినా, ఈ బహుఘోరంగా పాపం చేసినా, ఆ మురిపటి కంటే అధికంగా ఇంకా పాపం చేసినా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాగ్దానం బైబిల్లో సెలవిస్తుంది. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత మంచి దేవుడు అంటే ఆయన క్షమించే దేవుడు. సో మనం ఏ రేంజ్లో పాపాలు చేస్తూ ఉన్నామో అదే రేంజ్లో యేసు ప్రభు కూడా క్షమిస్తూనే ఉన్నాడు. ఈమె విస్తారంగా పాపాలు చేశాను కాబట్టి ఈమె విస్తార పాపాలు ఏమని క్షమించేసిన. సో మనం కూడా ఎంత విస్తారంగా మనం పాపం చేస్తుంటే యేసు ప్రభు కూడా అంతే విస్తారమైన క్షమాపణ మన దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఎంత గొప్పగా పాపం చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంతే గొప్పగా మనల్ని క్షమిస్తున్నాడు. ఆయన క్షమిస్తూ 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 ఆయన గొప్పతనాన్ని మనకు చూపిస్తున్నాడు. నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి అది. నువ్వు పాపం చేస్తూ 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 పోతే అది నీకే మంచిది కాదు. యోబు 10వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు. పాపం చేసేటోళ్ళు ఎంత మంచి లొకేషన్కి పోతారో చూడండి. యోబు 10వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు. దేశము 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 అని 5 సార్లు వచ్చిందాడు ఆ మాట. తిరిగి నరకానికి ఉన్న పేర్లలో 5 పేర్లు అక్కడనే ఉన్నాయి. తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు. ఒక్కసారి ఆ లొకేషన్కి నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, అయిపోయి కథ. తిరిగి వెలుపలికి రాలేవు. నిత్యము ఆ యొక్క దహించే అగ్నిలో నువ్వు కాల్తూనే ఉండాలి. అందులో నుంచి నిన్ను బయటికి తీసేటాడు కూడా ఎవడు లేడు. తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు, అంధకారము మరణాంధకారం గల దేశమునకు. అంధకారము మరణాంధకారం, మరణాన్ని దగ్గరికి తీసుకొని పోయే అంధకారం అది. ఈ అంధకారం అనేది నిన్ను ఎక్కడ తీసుకొని పోతుంది అంటే ఆ అంధకార దేశంలోనికి తీసుకొని పోతుంది. ఒకటి తిరిగి వెలుపలికి రాజాలని దేశము, రెండవది అంధకారము మరణాంధకారం గల దేశము, కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశం. కటిక చీకటి, కళ్ళు తెరిచే ఉంటాయి కానీ నీకేం కనిపించదు. అంత చీకటి, అంత అంధకారమే. అందరు ఎవరెవరు ఉన్నారో ఏమో, అన్ని ఏడుపులే వినిపిస్తున్నాయి, అరుపులే వినిపిస్తున్నాయి, కేకలే వినిపిస్తున్నాయి. అందరు వదులుతూనే ఉన్నారు, అందరు లాభోదీపమని మొత్తుకుంటూనే ఉన్నారు. అందరు మంచిగా ఉన్నట్టున్నారు కానీ ఎవరు గుర్తు తెలియక వచ్చాడేమో రాయడా. అటువంటి భయంకరమైన దేశం అది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినారు.
అటువంటి దేశంలో నుండి నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని పోవడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినాడు. 21వ వచనం, అంధకారము మరణాంధకారము గల దేశములకు కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశములకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశం. దేశం దేశం అని 5 సార్లు వచ్చింది వాడు. భ్రమ, నేను ఎట్లొచ్చినా వీడికి, ఎవడరా ఈ లొకేషన్ నాకు షేర్ చేసింది, ఈ లొకేషన్ మంచిగా లేదు. భ్రమ, నేను ఎట్లొచ్చినా ఇక్కడికి, ఎవరి వాళ్ళకి వచ్చాను, నన్ను ఎవరిని ఫాలో అయినా నేను, అయ్యో ఇటువంటి స్థలం ఉంటుందని తెలిసినట్టే లొకేషన్ చేంజ్ చేస్తుంటుంది కదరా. భ్రమ పుట్టించే దేశం. ఆడికి పోయిన తర్వాత నీకేం అర్థం కాదు. అయ్యో 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 మొత్తుకోను. వెలుగే చీకటి కాగల దేశమునకు నేను వెళ్ళక ముందు. మోషే రాస్తున్న మాటలు ఇవి. నా మంచితనం అంతా నీకు చూపిస్తా అన్నాడు దేవుడు మోషేతో అని. సో మోషేకి దేవుడు చెప్పినాడు, నరగమండి ఇట్లుంటుంది, వెలుగే చీకటి కాగల దేశం. ఆ దేశానికి నువ్వు కనుక పోయినావంటే అయిపోయే కథ. ఇక అటువంటి భయంకరమైన స్థలం నుండి నిన్ను నన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో గొప్ప త్యాగాన్ని చేసినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో శ్రమపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. ఆ యొక్క శ్రమలని మనము వివరించాలంటే అది మన వల్ల కూడా కాదు, అది ఎవరి వల్ల కూడా కాదు. బైబిల్లో లూకా, ఆయన ఒక డాక్టర్ కదా, వైద్యుడైన లూకా. సో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ సిలువలో చనిపోయిన ఆ యొక్క యేసు ప్రభుని తీసుకొని పోయి లూకా గారి దగ్గర పెట్టినాం అనుకో. లూకా గారు ఒక డెడ్ బాడీ వచ్చింది, దానికి పోస్ట్ మార్టం చేయాలి. వస్తుందా చేయనీక? వివరించలేవు. ఆ యొక్క వీపు ఎంత దున్నబడిందో, ఆ యొక్క కొరడాలు ఎట్లా కొట్టినారో, అవన్నీ నయం కావాలంటే ఒక వైద్యునిగా నేను ఎన్ని కుట్లు వేయాలి? దానికి 100 కుట్లు వేస్తే సరిపోతాయా? 1000 కుట్లు వేస్తే సరిపోతాయా? 1,00,000 కుట్లు వేస్తే సరిపోతాయా? ఆ ఈపుకి కుట్లేనికి నాకు ఓపిక ఉండాలి కదా. అంత భయంకరంగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు శ్రమ పడ్డారు. ఒక డాక్టర్ కూడా వివరించలేడు దాన్ని. సో యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయింది కానీ, ఆయన సమాధి చేయబడ్డది కానీ, ఆయన తిరిగి లేపబడడం కానీ అన్నీ కూడా నీ కొరకు నా కొరకే. ఇటువంటి భయంకరమైన స్థలంలో నుండి, ఇటువంటి ఘోరమైన స్థలంలో నుండి నిన్ను నన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి రక్షకుడుగా వచ్చినాడు. సో రక్షణ అంటే అదే అన్నమాట. సో ఈ లోకం నుండి ఈ లోకానికి దాటిపోయి వెళ్ళడం, సో దాన్నే మనం రక్షణ అని అంటున్నాం. సో ఆ యొక్క నిశ్చయత ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధన చేస్తారు. సో నిజంగా చెప్పాలంటే 45:2 కీర్తన 45వ అధ్యాయము 2వ వచనం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పిన మాట అది. నరులందరికంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అతి సుందరుడు అంటారు. అసలు నిజం చెప్పాలంటే యేసు ప్రభుని చూస్తే ఎవరైనా సరే ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది కానీ ఉంచాలని అనిపించదు. అంత హ్యాండ్సమ్గా ఉంటాడంట యేసుక్రీస్తు ప్రభుల వారు. నరులందరికంటే అతి సుందరుడు. సో అటువంటి సుందరుడైన ఈ యొక్క దేవుడు ఏం చేసినాడంటే నీ కొరకు నా కొరకు ఆయన రూపాన్ని, ఆయన యొక్క అందాన్ని, ఆయన యొక్క యవ్వన ప్రాయాన్ని, ఆయన యవ్వన జీవితాన్ని మొత్తం సమర్పించేసిండు అనమాట. సో అందుకే బైబిల్లో చాలామంది యేసు ప్రభుని ముద్దు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా లేరా? ముద్దు పెట్టుకొని మరీ ఆరాధన చేసినారు, ముద్దు పెట్టుకొని మరీ అప్పగించినారు. సో కాబట్టి యేసు ప్రభుని చూస్తే ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది కానీ ఆయన ఉంచాలని అనిపించదు. సో కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో అవమానాన్ని, ఎంతో బాధని, ఎంతో నిందని నీ కొరకు నా కొరకు అనుభవించినాడు. సో అందుకే ఈరోజు గుడ్ ఫ్రైడే అని అన్నారు. సో ఈ పొద్దున దినమే యేసు ప్రభు సిలువలో చనిపోయిన దినం అన్నమాట. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినారు అని చెప్పేసి
గట్ల ఒక సిలువ పెట్టేసుకొని ఆ సిలువ మీద అయితే గిట్లా పడిపోయి ఉన్నాడు. అది సిలువను చూసుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? ఏమన్నా వస్తుందా? ఏం రాదు. నువ్వు చచ్చిపోయిన యేసు ప్రభుని చూస్తున్నావు. యేసు ప్రభు ఇంకా నీ హృదయంలో చచ్చిపోయే ఉన్నాడు. ఏం చచ్చిపోయిన దేవుడా యేసు ప్రభు? ఇర్మియా 10వ అధ్యాయము 10వ వచనం. ఎంత మంచి దేవుడు! యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, సహించలేవు. సో కాబట్టి యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు. సో జీవం గల దేవుణ్ణి ఆరాధన చేయడానికి నువ్వు నేను వచ్చినాం. సో కాబట్టి ఆయనే జీవం గల దేవుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో రాయబడింది, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. సజీవుడైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇలాంటి సజీవుడైన దేవుణ్ణి మనము ఆరాధన చేయడానికి వచ్చినాం. సో కాబట్టి మన యొక్క ఆరాధనను బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తాం. కీర్తన 18:46లో కూడా రాయబడింది, యెహోవా జీవం గలవాడు, జీవం గలవాడు. సో కాబట్టి ఈ యొక్క బైబిల్ దేవుడు ఏమంటే సజీవుడైన దేవుడు, మనందరి హృదయాలలో సజీవంగా ఇంకా బ్రతికే ఉన్నాడు అన్నమాట. మనందరినీ ఆయన బ్రతుకున్నాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు. 1 తిమోతి 4:10. 1 తిమోతి 4వ అధ్యాయము 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము. జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాం. సో కాబట్టి మనుషులందరికీ రక్షకుడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ రక్షించాలని ఇటువంటి భయంకరమైన స్థలంలో నుండి, ఇటువంటి భయంకరమైన ప్రాంతంలో నుండి, సో మానసికంగా మనము ఎంత ఇబ్బంది పడ్డా, మరి శారీరకంగా మనకు ఎన్ని ఇబ్బందులున్నా అన్ని ఇబ్బందుల నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినాడు. ఆయన యుద్ధ సంపూర్ణమైన విమోచన అనేది దొరుకుతుంది. సో ఆయన మనందరినీ విస్తారంగా క్షమించిన దేవుడని మనం ఆరాధన చేస్తాం. ఆయన మన ఘోరమైన పాపాలన్నీ క్షమించినాడని మనం ఆయనని ఆరాధన చేస్తాం. మనం చాలా గొప్పగా పాపాలు చేస్తూ ఉన్నాం. ఆ గొప్ప గొప్ప పాపాలన్నీ యేసు ప్రభు ఏం చేసినాడంటే క్షమించినాడని మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం. సో కాబట్టి అట్లనే అధికంగా మనం పాపాలు చేసుకుంటూనే వస్తున్నాం. అధికమైన పాపాలన్నీ కూడా ఈ యొక్క దేవుడు క్షమించినాడని మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం. ఫిబ్రి 10:17. ఫిబ్రిలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. సో కాబట్టి వారి పాపములను, వారి అతిక్రమములను ఇక ఎన్నటికీ కూడా నేను జ్ఞాపకం చేసుకోను. పూర్తిగా తుడిచివేసేసినాడు అన్నమాట. కంప్లీట్ ఫర్గివ్నెస్. ఇక ఎన్నడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోను అనే వాగ్దానం చేసినాడు. సో కాబట్టి మనం ఎటువంటి పాపాలు చేసినా, ఎంత అధికమైన పాపాలు చేసినా అన్నీ కూడా ఈ యొక్క దేవుడు ఏం చేసినాడంటే క్షమించినాడు. 32:5 కీర్తన 32:5. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాపమును, నా దోషమును పరిహరించి ఉన్నావు. కాబట్టి మన పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమించేసినాడు, పూర్తిగా క్షమించేసినాడు. పాపం చేసినా, దోషం చేసినా, అతిక్రమం చేసినా, ఇంకా ఏం చేసినా అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమిస్తూ వచ్చినాడు అన్నమాట. కాబట్టి అందుకే మనము ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధన చేస్తాం. ఇర్మియా 31:34.
నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ కూడా. సో కాబట్టి అందుకే మనము ఏం చేస్తామంటే ఈ యొక్క దేవుణ్ణి ఆరాధన అనేది చేస్తాం. మనుషులు క్షమించినాము అని అంటారు, కానీ సందర్భం వచ్చేసరికి మళ్ళీ తీస్తారు దాన్ని. సందర్భం వచ్చిందంటే ఖచ్చితంగా తీస్తారన్నమాట. సో కాబట్టి మనుషులు క్షమించకపోయినా సో ఈ యొక్క దేవుడు ఏం చేసినాడంటే మనల్ని క్షమిస్తున్నాడు. నా అనుదిన భాగం చదువుతాం. నెహెమ్యా ఈరోజు చదివినాడు. 9:17. నెహెమ్యా 9:17. చాలా పెద్దగా ఉన్నది, మధ్యలో నుంచి చదువుతాం. అయితే నీవు సో క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు. ఎవర్ రెడీ, ఆల్వేస్ క్షమించడానికి రెడీగా ఉన్న దేవుడు అన్నమాట. సో కాబట్టి అందుకే మనం ఏం చేస్తామంటే ఇటువంటి క్షమాపణ కలిగి ఉన్న దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనం దేవుణ్ణి స్తుతిస్తాం. లోకంలో ఎవరిని క్షమించరు. కేవలం ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మనందరినీ క్షమించే దేవుడు. ఆయన మనందరినీ ఆ యొక్క సిలువలో క్షమించేసినాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. మార్కు సువార్త 2:10. మార్కు సువార్త 2:10. చాలు, వచనం మీకు అర్థమైందనే నేను నమ్ముతున్నా. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు. అప్పటికి అక్కడ సందర్భం చూస్తే ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరిచినాడు. స్వస్థపరచడానికి ముందు ఏం చేసినాడంటే నీ పాపాలు క్షమింపబడే వెళ్ళిపో అని అన్నాడు. నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు వెళ్ళి ఆ త్యాగం చేయాల్సిన అవసరమే లేదు. అసలు పాపాలు క్షమించే అధికారం యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉంది. ఆయన ఆ త్యాగం చేయాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఒక మాట సెలవిస్తే నీ పాపాలు క్షమింపబడ్డాయి అని అంటే మనందరికీ ఎంతో ధారాళమైన క్షమాపణ అనేది వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ మీదకి ఎక్కినాడు. ఆ శిలువ మీద ఆయన జయం పొందినాడు. ఆ శిలువ మీద అన్ని శోధనలన్నీ జయించినాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క శిలువలో ఉన్న శ్రమలన్నీ భరించినాడు. యేసు శిలువ మీద చనిపోయినప్పుడు గొప్ప అద్భుతం జరిగింది తెలుసా మీకు? 27:50 మత్తయి సువార్త. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు శిలువ మీద చనిపోయిన మరో క్షణం ఏం జరిగిందో చూడండి. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కిందికి రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, లేచెను. గమనించండి, వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద చనిపోయింది గుడ్ ఫ్రైడే రోజు. గుడ్ ఫ్రైడే రోజే సమాధులన్నీ తెరవబడ్డాయి. ఆయన లేచిన తరువాత ఈస్టర్ పండుగ రోజు యేసు ప్రభు లేచినాడు. సమాధులలో నుండి లేచిన వాళ్ళంతా ఏం చేసినారు? మరి ఆయన లేచిన తరువాత ఆయనతో పాటు పరిశుద్ధ పట్టణంలో వారు, ఇదే అద్భుతం, నిద్రించిన సమాధులు అన్ని గుడ్ ఫ్రైడే రోజే తెరవబడ్డాయి. కానీ ఆ 2 రోజులు కూడా వాళ్ళు దేవుని స్తుతించినారు. ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలోకి వాళ్ళు వెళ్ళిపోయినారట. ఇట్స్ ఎ మిరాకిల్. ఆ వచనం చదివితే నాకు కూడా ఆశ్చర్యం అనిపించేది. గుడ్ ఫ్రైడే రోజు సమాధులలో నుండి బయటికి వచ్చి 2 రోజులు వాళ్ళు దేవుని ఎంతో మంచిగా ఆరాధన చేశారు కదా. అందరికీ కనబడుతుంటేనే వాళ్ళందరూ కూడా అట్లా పరిశుద్ధ పట్టణంలోనికి వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతుంటే చాలామంది చూస్తున్నారు. ఆ చూస్తున్న వాళ్ళందరూ, అరే మా తాత పోతున్నావు యేసు ప్రభుతోని, మా నాయన పోతున్నాడు యేసు ప్రభుతోని, మా పితరులంతా యేసు ప్రభుతోని వెళ్ళిపోతున్నారు.
అందరూ చూస్తుండగానే వీళ్ళంతా కూడా పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళిపోయినారు. ఇదే అద్భుతం. ఈ గుడ్ ఫ్రైడేలో జరిగిన అద్భుతం ఇదే. సమాధులన్నీ తెరవబడ్డాయి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చరిత్ర అనేది ఎంతో అద్భుతం. అది వివరించడం మనకు ఎవ్వరి వల్ల కాదు. సో కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమి అంటే, ఒకటి, మనం చేసిన పాపాలన్నీ దేవుడు ఏం చేసినాడంటే క్షమించేసినాడు. అంతే. అదొక్క మాటను బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం. సో దేవుడి యొక్క వాక్యాన్ని దీవించాలి. లేచి నిలబడితే ఒక పాట పాడదాం.